తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కీన్యూస్ అండగా ఉంటుందని మేము భరోసా ఇస్తున్నాము. ఇప్పటికే అది తెలిసిన విషయమే. ఎందుకంటే ఏ సమస్య ఉన్నా కీన్యూస్ అక్కడే ఉంటుంది. మీ సమస్యల కోసము మా ఛానల్లో కింద స్టోర్ అవుతుంది. మీ సమస్యలు ఉంటే ఖచ్చితంగా మాకు మెసేజ్ పంపండి, లేకపోతే మాకు కాల్ చేయండి. మీ వెంట మేము ఉంటాము. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాకు స్టాఫ్ రిపోర్టర్లు, ఆర్సీలు, రిపోర్టర్లు ఉన్నారు. ఖచ్చితంగా మీకు న్యాయం అయ్యే విధంగా మేము పోరాటం చేస్తాము. అధికారుల దృష్టికి తీసుకుపోతాం. ఖచ్చితంగా న్యాయం అయ్యే వరకు కూడా మా ఛానల్ మీ తోడు ఉంటుందని మేము పేర్కొంటున్నాం. వైద్య విషయంలో, రహదారుల విషయంలో కోదాడు రైలులో కొన్ని వందల కోట్లతో డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఆర్ఎంబి రోడ్లు కానీ, పంచాయతీరాజ్ రోడ్లు కానీ కొన్ని వందల కోట్లు మంజూరు చేసి ఇప్పుడు రోడ్ల నిర్మాణంలో ఉన్న మాట మీ అందరికీ తెలుసు. విద్యుత్ విషయంలో అనేక చోట్ల కొత్త సబ్స్టేషన్ నిర్మాణం చేసినాం. పాత సబ్స్టేషన్లని మరింత సమర్థత పెంచడం జరిగింది. లిఫ్ట్ ఇరిగేషన్ విషయాల్లో మోదే మండలం వాడు మరి మీలో చాలా మందికి నాకు 94 నుంచి పరిచయం, అంటే 30 ఏళ్ళ పైబడి మన పరిచయం, మన సంబంధాలు ఉన్నాయి. మోదే మండలం వాడు 30 ఏళ్ల పాటు నేను ఎమ్మెల్యే ఉన్నా, ఎవరు ఎమ్మెల్యే ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా మరి మోదేకి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పథకం గురించి అడుగుతూనే ఉన్నాను. మోదే మండల ప్రజల, రైతుల కళలు నెరవేరే విధంగా మోదే నడిగూడెం గుణగల మండలానికి 45,000 ఎకరాలకి నీళ్ళు అందించే విధంగా 300 కోట్ల రూపాయలతో 305 కోట్ల రూపాయలతో కొత్త లిఫ్ట్ మంజూరు చేసినాం. టెండర్ అయిపోయింది. ఇప్పుడు భూసేకరణ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా రెడ్లకుంట చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా కొన్ని దశాబ్దాల నుంచి లిఫ్టును జరుగుతున్నారు. ఈ టర్మ్లో మనం మంజూరు చేసి 40 కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు ప్రారంభించి ఈ ఎకరాలను పూర్తి చేస్తాం. 5,000 ఎకరాలకి గతంలో కట్టిన లిఫ్టు వరదలు ఉండకపోయింది. తిరిగి మళ్ళీ వరద ప్రభావితం కాకుండా ఇంకా పైకి షిఫ్ట్ చేసి 5,000 ఎకరాలకి 50 కోట్ల రూపాయలతో లిఫ్ట్ మంజూరు చేసి నిర్మాణ పనులు చేస్తున్నారు. అదేవిధంగా 6 లిఫ్ట్కి పెద్ద ఎత్తున మరమ్మతులు, కొత్త పైపులు. రెడ్లకుంట మేజర్కి 47 కోట్ల రూపాయలతో కాలువ లైన్ పనులు మొదలుపెట్టబోతున్నాం. ఇరిగేషన్ విషయంలో నాకు ఏ ప్రతిపాదన వచ్చినా అది వయబిలిటీ ఉండి బీసీ రేషియో మీట్ అయితే మేము మంజూరు చేయడం జరిగింది. కోదాడు కాన్స్టిట్యున్సీలో ప్రతి ఎకరాకి నీళ్ళు అనే విధంగా మన ముందు పోటీ వచ్చేది. మరి కోదాడు నియోజకవర్గం అన్ని విధాలుగా డెవలప్ చేయాలని, ప్రజల జీవితాల్లో వెలుగుండే విధంగా మరి నిరంతరం నేను ప్రభావం ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మీకు మనం చేస్తున్నాను. మిత్రులారా, గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి.
అత్యధిక మెజారిటీ నాయకులు కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేశారు, వాళ్ళు అభినందిస్తున్నారు. కానీ కొన్ని చోట్ల అనైక్యత వల్ల, క్రమశిక్షణ లేకుండా వల్ల కొన్ని గ్రామ పంచాయతీలు పోయిన విషయం కూడా మనం గమనించాలి. ఇది ఏ సంస్థ బలపడాలా, ఏ పార్టీ అయినా ఏ మీద బలపడాలా, క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక నిజాయితీ ఉండకుంటే అది వీలు కాదు. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.